బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొలిసారి హైదరాబాద్ లో నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. 2018 కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించింది. భార్యను కిరాతకంగా హత్య చేసిన కేసులో ఉరిశిక్ష విధించింది నాంపల్లి క్రిమినల్ కోర్టు. అదనపు కట్నం కోసం ఇమ్రాన్ భార్యను హత్య చేశాడు. భవానీనగర్ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలిసారి హైదరాబాద్ లో నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసింది నాంపల్లి క్రిమినల్ కోర్టు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ లో అందిస్తారు. రానా, చెప్పండి, తొలిసారి నాంపల్లి క్రిమినల్ కోర్టు ఓ వ్యక్తికి ఉరిశిక్ష విధించింది. అది హైదరాబాద్ లో దీనిపై అప్డేట్స్ ఏంటి? 2019లో ఈ యొక్క సంఘటన జరిగింది. అత్యంత క్రూరంగా కూడా తన భార్యని అతను చంపడము, దీన్ని అప్పట్లో పెద్ద సెన్సేషన్ గా మారింది. ఇమ్రాన్ ఉల్ హక్ అనే వ్యక్తి తన భార్యని టార్చర్ చేయడంతో పాటు నసీం అఖ్తర్ అనే మహిళని ఆమె పూర్తి స్థాయిలో కూడా మెంటల్ గా టార్చర్ చేసి, అలాగే అనేక రకాలుగా కూడా ఆమె ఇబ్బంది పెట్టి డబ్బులు డిమాండ్ చేసి దాదాపు 30,000 రూపాయలు అప్పుడు ఆ కారు కొనుక్కోవడానికి ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆ మహిళని 2019 జనవరిలో 6వ తారీఖున సాయంత్రం 6:15 అత్యంత దారుణంగా కూడా కిరాతకంగా కూడా ఆమెని చంపినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఏకంగా కూడా సీజర్ తో మిడిల్ థ్రోట్ ని మొత్తం గొంతుని కోసాడు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సంబంధించినటువంటి ఒక ఫింగర్ ని కూడా కోసేశాడు. తర్వాత వ్రిస్ట్ ఇంచేశాడు. తర్వాత హ్యామర్ తో ఆమె తల మీద కొట్టినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో సభ్య సమాజం అత్యంత భయపడే విధంగా కూడా, తలదించుకునే విధంగా కూడా, అత్యంత క్రూరాతి క్రూరంగా కూడా ఒక మానవుడిని ఇంత ఘోరంగా చంపడం, పైగా తన సొంత మహిళని ఈ రకంగా, వైఫ్ ని ఈ రకంగా చంపడం పట్ల కోర్టు చాలా తీవ్రంగా కూడా అప్పట్లో పరిగణించింది. అప్పటి నుంచి కూడా ఈ కేసు నలుగుతుంది. అనేక ఎవిడెన్స్ ను కూడా పోలీసులు సంపాదించిన తర్వాత అతనికి ఇవాళ పూర్తి స్థాయిలో ఇక్కడ తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం దగ్గర పడితే అనేక సాక్ష్యాధారాలు, సాక్షులు ఇచ్చినటువంటి దీని ప్రకారము, స్టేట్మెంట్ల ప్రకారము అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇవాళ ఎవరైతే ఇమ్రాన్ ఉల్ హక్కి మరణ శిక్ష విధించడం, ఇందులో తప్పు లేదంటూ కూడా ఇవాళ శిక్ష విధించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ తీర్పుని నాంపల్లి 4th మెజిస్ట్రేట్ కోర్టు తీర్పిచ్చి ఒక సంచలనంగా మారింది చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొదటిసారి ఇలాంటి కేసులో ఉరిశిక్ష విధించినటువంటి రికార్డ్ అయితే నెలకొల్పుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను చంపిన తీరు అప్పట్లోనే ఈ యొక్క సంఘటన పైన ఛార్జ్ షీట్ పొందుపరిచినటువంటి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆఫీసర్ కూడా అప్పట్లో వెంకటేశ్వర్లో ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. ఆయన పిఎస్ భవానీ నగర్, అప్పట్లో భవానీ నగర్ లో పిఎస్ ఉన్నది. ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అప్పుడు ఆయన ఇన్వెస్టిగేషన్ లో అనేకమైనటువంటి సంచలనమైనటువంటి విషయాలను కూడా వెలికి తీశాడు. అందులో భాగంగానే ఎలా చంపాడు తన వైఫ్ ని, ఏ రకంగా చంపాడు, ఎట్లా వేధించాడు, ఆమె ఎట్లా నలిగిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోయారు అనేది పూర్తి స్థాయి కూడా ఆయన ఛార్జ్ షీట్ లో చాలా క్లియర్ గా కూడా ఆయన పొందుపరిచిన నేపథ్యం కాబట్టి దానికి తగ్గట్టుగా సాక్షులు కూడా సిద్ధం చేసినట్టు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇవాళ చాలా కీలకమైనటువంటి తీర్పునే ఇవాళ నాంపల్లి కోర్టు ఇచ్చిందని చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ రానా.